సహోదరులారా, సహోదరులారా, ఈ సందేశం మాత్రం కాక దీని తర్వాత మీతో పంచుకోవాలా అనే ఆగ్రహించే సందేశాల్లో సువార్త అనే ఈ అంశం మీద మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆగ్రహిస్తున్నాను. ఎందుకంటే సువార్త అనే ఈ సందేశం అన్నిటికన్నా శక్తివంతమైన ఒక సందేశం, అన్నిటికన్నా గొప్ప సందేశం, అన్నిటికన్నా ముఖ్యమైన సందేశం. ఎందుకంటే అందరికీ రక్షణ కావాలి. అన్ని మానవులు దేవుని ముందర పాపులై ఉన్నారు, దోషులై ఉన్నారు. కాబట్టి అందరికీ వాళ్ళ పాపాల నుండి రక్షణ కావాలి. అయితే సువార్త ద్వారా మాత్రమే రక్షణ కలిగేదానికి సాధ్యంగా ఉండేది. సువార్త లేక వేరే యావొక దావాను లేదు రక్షణ కోసం. కాబట్టి సువార్త ఎంత అతి అవసరమైండే ఒక సందేశం, ఒక విషయం. ఎంతో వందల వర్షాల నుండి, శతమానాల నుండి ఎంతో లక్షల కొలది ప్రజలు రక్షణ పొందుతున్నారు సువార్త ద్వారా మాత్రం ఎంతో మంది రక్షణ పొంది వారి పాపాల నుండి రక్షణ పొందిండారు. దేవునిది ఆ కోపం నుండి వాళ్ళు రక్షణ పొందిండారు. నరకం నుండి, నిత్య మృత్యు నుండి, మరణం నుండి వారు రక్షణ పొందిండారు. దేవునికి వాళ్ళు వైరీలుగా ఉండి, శత్రువులుగా ఉండి, దేవునికి వాళ్ళు విరుద్ధంగా రెబెల్స్గా ఉండే ఆ వ్యక్తులు సువార్త ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దేవునితో ఒక సంబంధం ఉంది. ఇప్పుడు ఇదన్నీ సాధ్యమైంది సువార్త ద్వారా మాత్రం. సువార్త లేక ఒక దావాను ఉండలే, ఇప్పుడూనూ లేదు. కాబట్టి సువార్త ఎంత గొప్ప ఒక సందేశం. దీని గురించి దేవుని వాక్యం నుండి ఒక వాక్యం మనం చదువుదాం. రోమియోలకు వ్రాయబడిన పత్రికలో 1వ అధ్యాయం, దాంట్లో 16వ వచనం మనం చదువుదాం. రోమా 1:16. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ దేవుని వాక్యం మనకెంత తేటగా సెలవిస్తుంది. సువార్త అనే ఈ సందేశం, ఈ వార్త ఒక సాధారణమైండే వేరే సందేశాల వలె ఉండే ఒక సందేశం కాదు. సువార్త అనే ఈ సందేశం ద్వారా దేవుని శక్తి క్రియ చేస్తుంది. ఒక వ్యక్తి సువార్త అనే ఈ సందేశాన్ని వినేటప్పుడు, ఈ సందేశంని విశ్వసించేటప్పుడు, నమ్మేటప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే దేవుని శక్తి ఈ సువార్త అనే సందేశం ద్వారా పనిచేసి ఆ వ్యక్తి యొక్క జీవితంలో పనిచేసి రక్షణ కలుగు చేస్తుంది. కాబట్టి సువార్త ఎంత గొప్ప ఒక సందేశం. ఇలాంటి ఒక సందేశం వేరే ఒకటి లేదు, వేరే ఒక విషయం లేదు. రక్షణ కలుగ చేసే వేరే ఒక విషయమే లేదు. కాబట్టి సువార్త ఎంత అతి అవసరం, ఎంత తీవ్రత కలిగిండే ఒక విషయం. కాబట్టి మనం సువార్త ఏమీని తెలుసుకునేది చాలా అవసరం. ఇట్లా సువార్త రక్షణ కలిగి చేసే ఒక మంచి, ఒక సంతోషకరమైన ఒక సందేశం అయిండేటప్పుడు సైతాను దీన్ని చూసి సంతోషపడట్లే. మన అందరికీ సంతోషం. అయితే సైతాను ఎవరు రక్షణ పొందేది వానికి ఇష్టంలే. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడు? వాడు అన్ని ప్రయత్నాలు చేసి ఈ సువార్త ప్రకటించకూడదు, ప్రజలకు ప్రకటించబడకూడదు, ఎవరు ఈ సువార్తను వినకూడదు, వింటేను నమ్మకూడదు, విశ్వసించకూడదు అని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అయితే అదన్ని ప్రయత్నాలు చేసేటప్పుడు సఫలం కాక ఉండేటప్పుడు, వాడు పరాజితుడు అయ్యేటప్పుడు వాడు మరలా ఏం చేస్తాడు అంటే బయట నుండి వాడు దాడి చేసేదానికి చూస్తుండే, అటాక్ చేసేదానికి చూస్తుండే. దాని తర్వాత వాడు లోపలికి వచ్చి లోపల నుండి కొన్ని కార్యాలు చేసేదానికి ప్రయత్నిస్తాడు. దాంట్లో ఒకటేమంటే సువార్త అనే ఈ సందేశాన్ని చెడిపేదానికి వాడు చూస్తాడు. ఈ సువార్త అనే ఈ సందేశంనే మార్చేడిస్తే
కొంచెం అక్కడ ఇక్కడ కలిపితే, ఏమన్నా కొంచెం చేర్చి ఏమన్నా కొంచెం తీసేసి అట్లా మార్చి చెడిపేస్తే ఏమవుతుందంటే ఈ సందేశం సువార్త అనే కాదు. అయితే సువార్త అనే పేరేమో ఉంది, యేసు ప్రభు గురించే ఈ సందేశం ఉండేది, అయితే ఇది సువార్త కాదు. కాబట్టి దీని ద్వారా రక్షణ కలగలే, దీని ద్వారా రక్షణ కలుగుదు. దానికి బదులుగా వంచన, మోసం కలుగుతుంది. జనాలు వంచనలో పడతారు, మోసంలో పడతారు. అప్పుడు అనుకుంటారు మనం సువార్త వింటున్నాము, మనము సువార్తని నమ్ముతున్నాము, విశ్వసించుతున్నాము, కాబట్టి మనం రక్షణ పొందుతున్నాము. అయితే నిజంగా వాళ్ళు రక్షణ పొందట్లే, వారు సువార్తని వినట్లే, వేరే ఒక సందేశం వారు వింటున్నారు. ఈ ఒక పని సైతాను ఈరోజు కాదు ప్రారంభించింది, మొదటి శతమానం ఫస్ట్ సెంచురీలో ఉండే ఆ ఆదిమ సంఘం నుండినే ఈ కార్యం సైతాను ప్రారంభించింది గురించి మనం దేవుని వాక్యం చదివేటప్పుడు మనం తేటగా తెలుసుకోవచ్చు. దాని గురించి ఒక వాక్య భాగంని మనం చదువుదాం. గలాతీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, దాంట్లో 6 నుండి 9 వరకు చదువుదాం. గలాతీయులకు వ్రాయబడిన పత్రిక 1:6 నుండి 9. క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మను కలవరపరచు వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవునుగాక. ఇక్కడ దేవుని వాక్యం ఎంత తీవ్రంగా ఈ మాటని పలుకుతుంది, సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటల్ని వ్రాసినాడు. ఈ మాటల్ని రాసే కారణం ఏంటి? గలతీయ అనే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు అపోస్తలుడైన పౌలు అక్కడ వచ్చి పరిచర్య చేసినాడు. వాడు దేవుని వాక్యంని ప్రకటించినాడు, సువార్తని ప్రకటించి కొందరు రక్షణ పొందినారు. గలతీయుల మధ్య ఒక సంఘం స్థాపనమైంది. దాని తర్వాత పౌలు వేరే చోట్లకి వెళ్ళిన తర్వాత వేరే కొందరు వచ్చి వారు సువార్త ప్రకటించుచున్నారు. అయితే ఆ సువార్త అనే ఆ సందేశం దాంట్లో ఎంతో వ్యత్యాసం ఉంది, మార్పు ఉంది. ఆ వేరే ఒక సువార్త, వేరే ఒక సందేశం వైపు వారు తిరుగుతున్నారు. తిరిగి పోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది అని పౌలు రాస్తున్నాడు. అట్లా తిరిగిపోయే దాని నుంచి వాళ్ళ రక్షణ వాళ్ళు నాశనం చేసుకోవచ్చు, వాళ్ళు పాగొట్టుకోవచ్చు, వాళ్ళు నాశనం కావచ్చు. ఇది ఒక పెద్ద ప్రమాదం, పెద్ద అపాయం. ఈ అపాయం నుండి వాళ్ళని రక్షించాలి, వాళ్ళని కాపాడాలి. ఇది ఒక పెద్ద తీవ్రమైన ఒక అపాయం. కాబట్టి ఈ మాటలు రాస్తున్నాడు కానీ వేరే కారణాల నుండి కాదు. ఆ పౌలు మాత్రమే పరిచర్య సరిగ్గా చేస్తూ ఉండేది, వేరే వారు సేవకులు వారు సరిగ్గా వారు సేవ్ చేయట్లే అని చూపెట్టడానికి కాదు. నేను ఒకడే సరిగ్గా నేను సువార్త ప్రకటించేది, వేరే వారు సువార్త సరిగ్గా ప్రకటించట్లే అని చూపెట్టడానికి కాదు. ఈ ఒక అపాయం నుండి జనాలు తప్పించబడాలి, వాళ్ళకి హెచ్చరిక మనము ఇవ్వాలి. దానికే ఈ మాటలు పలుకుతున్నాడు. అట్లనే మనం ఈ మాటని మనము ఈ దేవుని వాక్యంలో చదివేటప్పుడు మనం గమనించాల్సిండేది, ఇట్లాంటి ఒక పని సైతాను ఆ సమయం నుండినే, ఆ కాలం నుండినే జరిగించే దానికి అయింటే, ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు ఎంతో బలంతో కార్యం చేస్తున్నాడు.
సంఘంలో ఎంతో ఉజ్జీవనం ఉంది, రివైవల్ ఉంది, అన్ని పక్కలు సువార్త ప్రకటించబడుతుంది, సంఘాలు స్థాపనమవుతూ ఉన్నాయి. అటువంటి ఒక సమయంలో అపోస్తలులైన పౌలు, పేతుడు, యోహాను, యాకోబు వీరందరూ పరిచర్య చేసే ఈ కాలంలో సైతాను ఇటువంటి ఒక పని చేయగలిగింటే, ఈ సమయంలో మనం జీవించే ఈ కాలంలో ఇటువంటి ఒక పని జరుగుతూ ఉందా లేదా అని మనం గమనించాలి. ఎందుకంటే ఆ ఒక సువార్త, దానికి ఆ సువార్త అనే పేరేమో ఉంది, ప్రభు అయిన యేసు క్రీస్తు గురించే వారు ప్రకటించేది. అయితే అది వేరొక సువార్త. అయితే దేవుని వాక్యం చెప్పేది ఇది వేరొక సువార్త కాదు, కానీ మరి యొక్క సువార్తను ఇక్కడ మనం చూసేది అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. వారు చెరుపగోరుతున్నారు, వారు చెడుపుతున్నారు, సువార్తని చెడిపి దాన్ని మార్చుతున్నారు. అది వేరొక సందేశం. అయితే దాని నుంచి మోసం కలుగుతుంది. అటువంటి ఒక పని ఈ కాలంలోనూ జరుగుతూ ఉందా లేదా అని మనము తెలుసుకునేది అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే మనము మోసం పడవచ్చు. అయితే దాన్ని తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం లేక ఒక దావనులే, దేవుని వాక్యం మాత్రమే మనకి తెలిసిపించేది ఏమి సువార్త అంటే ఏమి అని, ఆ సందేశం ఏమి అని మనం తెలుసుకోవాలి. అపోస్తలులైన పౌలు, పేతుడు, యోహాను, యాకోబు వీరందరూ ప్రకటించిన సువార్త ఏమి, మనం ప్రకటించుతున్న సువార్త, మనం నమ్ముతున్న సువార్త ఏమి అని మనము చూడాలి. ఆ వ్యత్యాసం చూసేటప్పుడు దాన్ని తేలికగా తీసుకోక తీవ్రంగా తీసుకోవాలి. అట్లా మనం చూసేటప్పుడు ఈ విషయం అందరికీను కావాల్సిండే విషయం, అందరూ వినాల్సిండే విషయమే. ఎందుకంటే మీరు అవిశ్వాసులైంటే మీకు రక్షణ కావాలి. మీరు సువార్తను విని దాన్ని నమ్మి మీరు రక్షణ పొందాలి. మీరు వేరొక సువార్త కాదు, శుద్ధమైన సువార్త, సత్య సువార్త మీరు విని దాన్ని నమ్మాలి. మీరు విశ్వాసులైంటే మీరు వేరొక సువార్త వినిండవచ్చు, దాని నుంచి మీరు రక్షింపబడాలి. నిజమైన యథార్థమైన రక్షణ మీరు పొందాలి. కాబట్టి మీరు సువార్త ఏమని తెలుసుకోవాలి. మీరు రక్షణ పొందింటేను దీన్ని తెలుసుకొని వేరే వారికి పంచేదానికి, ఈ మాటని తెలియచేయడానికి మీరు ఏబుల్ అవుతారు. దానికోసం మీరు ఈ మాటని మీరు తెలుసుకునేది అవసరం ఉంది. అది కాక మీరు సేవకులై ఉంటే, మీరు పరిచర్య జరిగించేవారై ఉంటే మీకు ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక దినం దేవుని ముందర మీరు లెక్క ఒప్పించాలి. మీరు సేవకులు మాత్రం కాక విశ్వాసులకి ఇది అన్వయిస్తుంది. ఎందుకంటే వారును వేరే వారితో సువార్తని పంచుతారు. అయితే వారు వినిండే సువార్త, వారు నమ్మిండే సువార్త, ఆ సువార్తని వేరే వారితో పంచేది. కాబట్టి మీరు ఏం నమ్ముతున్నారో దాన్ని వేరే వారితో పంచుతారు. అప్పుడు ఇదొక వ్యాధిగా అన్ని పక్కలు స్ప్రెడ్ అవుతుంది. అందరూ దీన్నే నమ్ముతారు. అప్పుడు అందరూ ఈ మోసంలో పడతారు, వంచనలో పడతారు, అనుకుంటారు మనం రక్షణ పొందినాము, అయితే రక్షణ పొందలే. అటువంటి ఒక ప్రమాదం నుండి మనం రక్షింపబడాలి. కాబట్టి మనం దేవుని వాక్యంని ఈ దినాల్లో అధ్యయనం చేసి సువార్త ఏమి అని మనము పుడకాలి. అపోస్తలుల కార్యముల్లో 17వ అధ్యాయం 11వ వచనంలో బేరియా అథవా బీరియా అనే ఆ ప్రాంతంలో ఉండే ప్రజల గురించి దేవుని వాక్యంలో రాయబడింది. వారు పౌలు చెప్పే మాటల్ని విని దేవుని వాక్యంలో అలాగే ఉందా లేదా అని వారు పరిశోధన చేస్తూ ఉంటారు. లేఖనాలైన దేవుని వాక్యంని పరిశోధించుతుండ్రి, పుడుకుతూ ఉంటారు. అలాగే మనము ఈ కాలంలో మనము దేవుని వాక్యంని చదివి మనం పుడకాలి. నిజంగా సువార్త అనేది ఏమి, ఆ సందేశం ఏమి, మనం నమ్మిండే సువార్త, మనం వింటుండే సువార్త సరిగా ఉండే సువార్తన మనము మోసంలో ఉండామా, ప్రజలు మోసంలో దిగుతున్నారా, అందరూ క్రీస్తు పేరు చెప్పేవాళ్ళు అందరూ సరిగా వారు సువార్త ప్రకటించేవారా లేరా అని మనకు అనిపించేది కాదు. వేరే ప్రజలు ఏమంటున్నారు కాదు, దేవుని వాక్యం ఏమంటుంది అని మనం చూడాల్సింది చాలా అవసరత ఉంది. ఇట్లా మనము దేవుని వాక్యం నుండి ఈ విషయం పైన మనం అధ్యయనం చేసేటప్పుడు ఈ దినాల్లో, ఈ రోజుల్లో మీకు స్వాభావికంగా సామాన్యంగా మీకు
ప్రశ్నలు, మీకు అనుమానాలు, సందేహాలు మీ హృదయంలో పుట్టవచ్చు. అప్పుడు మీరు స్వాతంత్రంగా అడగవచ్చు. నా ఈమెయిల్కి ఈమెయిల్ చేయవచ్చు. నా ఈమెయిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కాక అన్ని సందేశాల అంత్యంలోనూ మీరు నా ఈమెయిల్ని చూడవచ్చు. అది కాక కింద కామెంట్స్లోనూ మీరు కామెంట్ చేయవచ్చు, మీరు రాయవచ్చు. అయితే తర్కాని కోసం కాదు, వాదం కోసం కాదు, సత్యం ఏమి అని తెలుసుకునే దానికోసం మాత్రం. ఇది ఎవరు నేను కింద దించేదానికో, నన్ను నేను పైన చూపెట్టడానికో కాదు. సువార్త ఏమీ అని తెలుసుకొని మన రక్షణ సరిగా మనం రక్షణ పొందినామా, మనం వేరే వాళ్ళకి సువార్త అందించేటప్పుడు వాళ్ళని ఒక వంచనలో దిగించేది కాదు, వాళ్ళని నిజమైన ఒక రక్షణ యొక్క ఆ పాదలో, ఆ దావులో మనం నడపాలి. దానికోసం మనము సువార్త ఏమీ తెలుసుకుందాం. సేవకులు అయినా మీరే ఒకవేళ సేవకులు అయితే ఇది అన్నిటికన్నా అవసరం మీకే. ఎందుకంటే మీరు అన్నిటికన్నా ఎక్కువగా మీరు సువార్త పరిచర్యలో మీరు దిగిండేవారు. అట్లా దేవుడు ప్రభు అయిన దేవుడు మనల్ని అందరినీ ఈ కార్యంకి సహాయం చేయనుగాక. ఈ దేవుని వాక్యం నుండి ఈ దినాల్లో మనం అధ్యయనం చేసేటప్పుడు దేవుడు మా అందరినీ సువార్త అనే సందేశం నిజంగా ఎట్లా ప్రకటించాలి, ఏమిటిని మనము తీసేస్తున్నాము, ఏమిటిని మనం కలుపుతున్నాము, ఎక్కడ మనం పొరపాటు జరిగించుతున్నాము అని తెలుసుకొని సత్యమైన సువార్త కోసం మనం నిలిచి దాన్ని మాత్రం మనం ప్రకటించు, దాన్ని మాత్రం మనం నమ్ముచు, దాని ప్రకారంగా మాత్రం మనం నడుస్తూ, మనం వేరే అన్ని సందేశాలు విరుద్ధంగా నిలిచి ప్రజలకి ప్రీతితో స్నేహంతో మనం చెప్తాం ఈ సువార్త ఇది మాత్రమే సత్యమైన సువార్త, వేరే అన్ని దానికోసమే పౌలు ఇంత తీవ్రంగా ఉండే మాటలు పలికిండేది. శాపగ్రస్తుడవును గాక అని రాయబడింది. ఇట్లా వేరే సందేశంగా ప్రకటించేవారు అట్లా వారికి శాపం కలుగును గాక అని దేవుని వాక్యంలో రాయబడింది. అట్లా ఒక తీవ్రంగా ఉండే ఒక ఆసక్తితో మనం సువార్తని ప్రకటించుతాం, దాన్ని నమ్ముతాం, దానికోసం మనము ప్రవర్తిస్తాం, కార్యం చేస్తాం. దానికోసం మన అందరినీ దేవుడు సహాయం చేయనుగాక. ఈ సందేశం ద్వారాను మిమ్మల్ని అందరినూ దేవుడు ధారాళంగా ఆశీర్వదించునుగాక.